నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో నా అభిప్రాయాలు అంటే నా అభిప్రాయాలు కాదు, బుద్ధుడి బోధనల్ని పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. బుద్ధుడు భిక్షువులకు చెప్పినటువంటి బోధనలు చాలా ఉన్నాయి, కానీ గృహస్థులకు చెప్పిన బోధనలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మరి గృహస్థులకు అతను బోధించలేదా అని అంటే బోధించే ఉంటాడు గృహస్థులకు కూడా. అయితే అవి ఎందుకు రికార్డ్ చేయబడలేదు అంటే బుద్ధుడి బోధనల్ని రికార్డ్ చేసే గృహస్థులు వాటి మీద అప్పుడు శ్రద్ధ చూపలేదు అని, రికార్డు చేసుకోవడానికి వాళ్ళు శ్రద్ధ చూపించలేదు. భిక్షువులకు ఇంకా అదే జీవితం కాబట్టి వాళ్ళు తమకు ఉపయోగపడే బోధనల్ని రికార్డ్ చేసి పెట్టుకున్నారు. గృహస్థులకు ఉపయోగపడే బోధనల్ని తక్కువగా వాళ్ళు సంగ్రహించి ఉంచినట్టుగా మనం అనుకోవాల్సి వస్తున్నది. ఆ తక్కువగా సంగ్రహించినటువంటి బోధనలలో ముఖ్యమైనటువంటిది ఈ సిగాలోవాద సుత్త. ఓవాద అంటే బోధించటం, ఉపదేశించటం. సిగాలోవాద అంటే సిగాలునికి బుద్ధ భగవానుడు చేసినటువంటి ఉపదేశము అని అర్థం. ఇది మగధ దేశపు రాజధాని రాజగృహ నగరంలో వేణువనంలో బుద్ధుడు ఉన్నప్పుడు చెప్పినటువంటిది. సాధారణంగా ఎప్పుడు చేసినట్టుగానే ఆ రోజు కూడా బుద్ధుడు ఉదయం పూట భిక్షాపాత్ర తీసుకొని చక్కగా పరిమండలం చేసుకొని భిక్షాపాత్ర తీసుకొని భిక్ష కోసము వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట, ఆ ఊరి బయట ఒక చోట సిగాలుడు అనేటువంటి ఒక గృహపతి పుత్రుడు దిక్కులకు నమస్కారం చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, తర్వాత దక్షిణ దిక్కు, పై దిక్కు, కింది దిక్కు. ఈ విధంగా ఆ సిగాలుడు 6 దిక్కులకు నమస్కారము చేస్తూ ఉంటాడు. ఆ తోవన వెళ్తున్నటువంటి బుద్ధుడు అది చూసి అతన్ని, కుమార, ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. అడిగితే, మా తండ్రి గారు చనిపోయే ముందు నన్ను దగ్గరకు పిలుచుకొని, నాయనా నీవు దిక్కులకు నమస్కారం చెయ్యి, దిక్కులకు నమస్కారం చేసినట్టయితే మనకు ఈ లోకంలో తర్వాత పరలోకంలో కూడా మేలు జరుగుతుంది, హితం జరుగుతుంది అని బోధించిండు. అది కూడా ఏ విధంగా అంటే తడి బట్టలతో, తడి వెంట్రుకలతో ఉదయం పూటనే ఊరి బయటకు వెళ్ళి ఈ 6 దిక్కులకు, 4 దిక్కులు పైన కింద, ఈ 6 దిక్కులకు నమస్కరించాలి అని చెప్పటం వలన నేను ప్రతిరోజు ఈ దిక్కులకు నమస్కారం చేస్తున్నా అని ఆ సిగాలుడు బుద్ధునితో అంటాడు. అప్పుడు బుద్ధుడు, దిక్కులకు నమస్కారం చేయటం అంటే నీవు అనుకున్నట్టు కాదు, అర్య వినయంలో దాని అర్థము వేరే విధంగా చెప్పబడింది అంటాడు. అర్య వినయం అంటే శ్రేష్ఠులు చెప్పేటువంటి ఆ బోధ ఈ దిక్కులకు సంబంధించి వేరుగా ఉన్నది. బుద్ధుడు ఆ విధంగా అన్నప్పుడు సిగాలుడు, బంతే నాకు తెలిసిందే ఇంతే, మా తండ్రి గారు చెప్పిన విధంగా నేను చేస్తూ ఉన్నా, మరి
ఆర్య వినయంలో చెప్పబడిన విధంగా దిక్కుల గురించి నాకు బోధించండి అని భగవానుడితో అంటాడు ఆ సిగారుడు. అప్పుడు భగవానుడు ఈ విధంగా చెప్తాడు. ఒక ఉత్తముడైనటువంటి గృహస్థు ధార్మిక జీవనం గడపాలనుకునేటువంటి వాడు 4 మలిన కర్మలు చేయడు అని. మలిన కర్మల జోలికి పోడు. మలిన కర్మలు అని ఎందుకు చెప్పబడ్డాయి అంటే ఆ కర్మలను చేయటం వలన మన మనస్సులో మలినము ఏరుకొని పోతుంది. ఒక బల్బును మనం ఎన్నడూ తొడవకపోతే దాని మీద రోజు కొంచెము దుమ్ము పేరుకొని పోయి మనము స్విచ్ ఆన్ చేసినా కూడా వెలుతురు సరిగ్గా రాదు. ఆ విధంగా మలిన కర్మలు చేసేటువంటి వారికి అంతరాయిక కర్మలు పెరిగిపోతాయి అని చెప్తారు. దేనికి అంతరాయిక కర్మ? అంతరాయం అంటే ఆటంకం. దేనికి ఆటంకం అంటే అవి విముక్తికి, దుఃఖ విముక్తికి, నిర్వాణానికి ఆటంకంగా మారుతూ ఉంటాయి. చెడ్డ పనులు చేస్తూ పోతూ ఉంటే మనోమాలిన్యము పెరుగుతూ పోతూ ఉంటుంది. మరి ఆ 4 మలిన కర్మలు ఏవి అని అంటే మొట్టమొదటిది ప్రాణి హత్య. ఒక ప్రాణిని చంపటము, హింసించటము, ప్రాణం తీయటము, ఇది మలిన కర్మ. అది ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటుంది. దాన్ని గుంజకు కట్టివేసినప్పుడు, కర్రతో కొట్టినప్పుడు, ఆ తర్వాత కత్తితో దాన్ని నరికివేసినప్పుడు, ఈ అన్ని సందర్భాల్లో కూడా అది ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆ దుఃఖము ఎవరైతే అతన్ని హింసిస్తూ ఉన్నాడో అతనికి చెడు ఫలాన్ని ఇస్తుంది. అతను చేసే ఈ క్రూర కర్మ అతనికి అంతరాయిక కర్మ అవుతుంది, చెడు ఫలాన్ని ఇస్తుంది. దాని విపాకంగా అతడు ఎంతో దుఃఖాన్ని అప్పుడు కానీ, అంటే ఆ జన్మలో కానీ తర్వాత కానీ అనుభవించవలసి ఉంటుంది. అందుకనే భగవానుడు పంచశీలలో మొట్టమొదట పానాతిపాత వేరమణి అని చెప్పిండు. అంటే ఏ ప్రాణిని సంపను అనేటువంటి శిక్షా నియమాన్ని తీసుకోవాలి అందరూ అని. ఇది మనస్సును మలినం చేసేటువంటి మొదటి కర్మ. ఆ తర్వాత రెండవది ఏమిటి? ఇవ్వని దాన్ని తీసుకోవటం, అదిన్నాదానం. సాధారణంగా శీలాలు తీసుకునేటప్పుడు అదిన్నదాన వేరమని అని అంటూ ఉంటారు. అదిన్నదాన అంటే అదిన్నము అంటే ఇవ్వబడనిది అని అర్థము, దాన అంటే ఇవ్వటము అని అర్థం. ఇవ్వబడిన దాన్ని ఇవ్వటము అంటే నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు ఇతరులకు ఇస్తున్నావు అనే అర్థం వస్తుంది అట్లా అన్నప్పుడు. దాన్ని ఆ విధంగా కాకుండా అదిన్న ప్లస్ ఆదాన. ఆదానం అంటే తీసుకోవటం, ఆదానము ప్రధానము అంటాం చూడండి. ఆదాన ప్రధానాలు అని అంటూ ఉంటారు. ఆదానం అంటే తీసుకోవటం, ప్రధానం అంటే ఇవ్వటం అని. అదిన్నాదాన అని ఆ నాను దీర్ఘంగా పలికినట్టయితే సరైన అర్థము వస్తుంది. అట్లా కాకుండా అదిన్నదాన అంటే ఇంతకుముందు చెప్పిన కదా నేను పొరపాటు అర్థము, అటువంటి అర్థము వస్తుంది. భగవానుడు రెండవ మలిన కర్మగా అదిన్నాదానాన్ని చెప్పిండు. అంటే నీకు ఇవ్వబడని ఏ వస్తువునైనా నీవు తీసుకోకూడదు. అది ఊరిలోనిది కావచ్చు, అడవిలోనిది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. ఏది నీది కాదో దాన్ని నీవు తీసుకోవద్దు, ఉపయోగించుకోకూడదు, అనుభవించకూడదు. ఇతరులు దాన్ని అనుభవించితే ఆ ఇతరులు బాధపడతారు కదా. వాళ్ళు ప్రేమతో నీకు ఇస్తే అది దోషం లేదు. కానీ వాళ్ళ వస్తువును వాళ్ళని అడగకుండా మనం ఉపయోగించినట్టయితే దాన్ని ఏమంటారు? దొంగతనము అని అంటారు. మరి అతను ఎంతో కష్టపడి సంపాదించిన ధనము కావచ్చు, వస్తువు కావచ్చు, డబ్బు ఏదైనా కావచ్చు, నగలు కావచ్చు, డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవి ఇతరులు ఎత్తుకొని పోయినప్పుడు అతనికి చాలా దుఃఖము కలుగుతుంది. ఆ ఇతరులకు దుఃఖాన్ని కలిగించే ఈ అకుశల కర్మ వల్ల మన మనస్సు మలినమవుతుంది. అది కూడా మన మనోమాలిన్యాన్ని
పెంచుతుంది కాబట్టి ఇవ్వని దాన్ని తీసుకోవద్దు అని భగవానుడు బోధించింది. ఇక మూడవది ఏమిటి? కామేషు మిథ్యాచార వేరమని. అంటే నేను పంచశీల గురించి చెప్తున్నా అని అనుకోకండి. ఈ సూత్రంలో భగవానుడు సిగారునికి మొదట మనస్సును మలినం చేసేటువంటి ఈ కర్మలలో మొదటి 4 చెప్పిండు పంచశీలాల్లో. ఏది? పానాతిపాత విరమణము, తర్వాత అదిన్నాదాన విరమణము, తర్వాత కామేషు మిథ్యాచార విరమణం. అంటే బుద్ధుడు స్పష్టంగా చెప్పిండు, పరభార్యల పొందు కోరకూడదు అన్నాడు. కామేషు మిథ్యాచారకు బుద్ధుడు చెప్పిన అర్థం ఏమిటి? పరభార్యల పొందు, పరస్త్రీల పొందు కూడదు అని చెప్పిండు. పరస్త్రీల పొందును కోరేటువంటి వాడు అతను కూడా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇదైతే అందరికీ తెలిసిన విషయం. ఇది తప్పు అని, ఇందులో దోషం ఉన్నది అనే విషయము లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి తన భార్యతో ఇతరుడు వ్యభిచరించడం అనేటువంటిది ఆ భర్తకు ఎంత దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు కూడా సమాజంలో ఇటువంటి పనుల వల్ల అనేక రకాలుగా బాధలు పడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఈ పరపురుషుల పొందు పెట్టుకొని భార్యలు భర్తలను చంపటం, భర్తలు భార్యలను చంపటము, జైలు శిక్షల పాలు కావటము, సమాజంలో అశాంతికి కారణం కావటము, ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. బుద్ధుని బోధ ఈ లోక విషయంలో సమాజం యొక్క శాంతికి ఉపయోగపడుతుంది. నిర్వాణానికి కూడా ఈ బోధ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి శీలానికి సంబంధించిన బోధ అది పునాదిగా ఉంటుంది. శీలం లేని వాడికి సమాధి లేదు, సమాధి లేని వానికి ప్రజ్ఞ లేదు, ప్రజ్ఞ లేని వానికి నిర్వాణము లేదు. అందువల్ల పునాది ఏది అంటే శీలమే బుద్ధుని బోధకంతా పునాది. అందుకని ఈ కామేషు మిథ్యాచార అంటే లైంగిక విషయంలో తప్పుడు ప్రవర్తన, ఇది కూడా మనస్సు యొక్క పెంచుతుంది. కాబట్టి ఈ ఉత్తమమైన గృహస్థ జీవనం గడపాలనుకున్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ పనులన్నింటినీ చేయకూడదు. మనోమాలిన్యాన్ని పెంచేటువంటి పనులను చేయకూడదు. ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం? ఇప్పుడు 3 చెప్పుకున్నాం. 4వది ముసావాద వేరమని. అంటే అబద్ధాలు పలకటాన్ని మానుకోవాలి అని భగవానుడు బోధించాడు. అబద్ధాలు ఆడేవాడికి చేయరాని పాపం అనేటువంటిది ఉండదు. వాడు ఏదైనా చేస్తాడు, నేను చేయలేదు అంటాడు. అందువల్ల అతడు ఏ పాపమైనా చేయవచ్చు. తర్వాత కొన్నాళ్లకు అతని నిజస్వరూపం తెలిసిన తర్వాత సమాజంలో అతనికి విలువ గౌరవము పోతుంది. ఎవరు అతన్ని పట్టించుకోరు. మొదట కొన్నిసార్లు నమ్మవచ్చు, కానీ ఎల్లకాలము మూర్ఖులను చేయలేం కదా లోకాన్ని. అందువల్ల అతని నిజస్వరూపం తెలిసిన తర్వాత ఇతడు అబద్ధాల కోరు అని ప్రచారం అవుతుంది. ఎవరు అతన్ని గౌరవించారు. తర్వాత భగవానుడు ఇదే నియమంలో కఠినంగా మాట్లాడకూడదు అని చెప్పిండు. పరుష వచనం, కఠినంగా మాట్లాడవద్దు. ఇతరులకు బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడవద్దు. తర్వాత చాడీలు చెప్పవద్దు అన్నాడు. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే వీరి దగ్గర విని ఎవరి గురించి మాట్లాడిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని 1కి 2 పెంచి చాడీలు చెప్పి వాళ్లకు వీళ్లకు తగాదా పెడతాడు. అక్కడ విని వచ్చి వీళ్ళకు చెప్తాడు. ఈ విధంగా సమాజంలో కలహాలను, కొట్లాటలను పెంచుతూ ఉంటాడు. ఇది కూడా తగిన పని కాదు అని చెప్పిండు. వాచిక శీలంలో ఇవి వస్తాయి. కఠినపు మాటలు మాట్లాడకూడదు. మాటలకు సంబంధించిన శీలంలో అబద్ధాలు చెప్పవద్దు, కఠినంగా మాట్లాడవద్దు, చాడీలు చెప్పవద్దు, వదరుబోతు కావద్దు. ఇందులో ఇంకో అంశం ఏమిటి? అదే పనిగా పనికిమాలిన ముచ్చట్లు పెడుతూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. అటువంటి వాళ్ళు
పరుల సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటారు. అందుకని వదులుపోతూ కావద్దు. తిరచ్చాన కథలు అంటాడు భగవానుడు పాలీలో ఈ పనికి మెల్ల ముచ్చట్లను. అటువంటి విషయంలో మన సమయాన్ని వృధా చేసుకోకూడదు అని ఈ విధంగా ఈ 4 మలిన కర్మల గురించి బోధించిండు భగవానుడు. ఏ ప్రాణిని హింసించకూడదు, చంపకూడదు, దొంగతనము చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, పరభార్యల పొందు కోరకూడదు, తర్వాత అబద్ధాలు చెప్పకూడదు. ఈ 4 కర్మలు మన మనస్సు యొక్క మాలిన్యాన్ని పెంచుతాయి. కాబట్టి నిత్య జీవితంలో మనం వీటిని వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలంటే కష్టం కదా బంతి అని చాలామంది అంటూ ఉంటారు. ప్రతిదీ కష్టమే, కానీ మనము ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాము, ప్రవచనాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ధార్మిక సాహిత్యం కూడా, బౌద్ధ ధార్మిక సాహిత్యం కూడా చాలా అందుబాటులోకి వచ్చింది. చాలా మట్టుకు ఒక 10 సంవత్సరాల కింద తెలియని విషయాలు ఇప్పుడు చాలామందికి తెలుస్తూ ఉన్నాయి. కానీ విని వదిలిపెడితే ఈ బోధకంతటికి ప్రయోజనం ఏమైనా ఉన్నదా? విన్నదాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే మన ఈ శ్రవణం చేసిన దానికి సార్థకత, విన్నదానికి సార్థకత. అందుకని శీలాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. గృహస్థ శీలాన్ని పరిశీలించుకోవాలి. భిక్షువు అయితే భిక్షుశీలాన్ని పరిశీలించుకోవాలి. శీలాచరణలో ఏమైనా దోషాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. ఆ విధంగా చేయకపోతే ఊరికే వినటము, వదిలిపెట్టడము, లేదా విని గుర్తుంచుకుంటాడు కానీ ఆచరించడు. మన వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఒక గాడిద బరువు అన్నారు. ఆచరణ లేకుండా సమాచారాన్ని అంతా మెదడులో నిల్వ చేసుకోవటాన్ని ఏమన్నారు, ఒక గాడిద మీద 100 పుస్తకాల సంచిని ఎత్తితే అది మోసుకొని పోతూ ఉంటుంది. కానీ వాటిల్లో ఏమున్నదో దానికి ఏమీ తెలియదు. భగవానుడు కూడా అన్నాడు, గరిటెతో అందరికీ పప్పు వడ్డిస్తాం మనం, కానీ ఆ గరిటెకు దాని రుచి ఏమిటో తెలియదు. ఆ పప్పు రుచి ఆ గరిటెకు తెలియదు. అదేవిధంగా ఆచరణ లేకుండా చెప్పేటువంటి మాటల వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకని మనము ఆచరణ విషయంలో శ్రద్ధ వహిస్తే మనకు ప్రశాంతత ఉంటుంది, సమాజంలో ప్రశాంతత ఉంటుంది. మన నిర్వాణ సాధనలో మొదటి మెట్టును మనము సాధించుకుని ఎక్కిన వాళ్ళం అవుతాం. అందుకని వీటిని నిత్య జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. నేను మళ్ళీ అన్ని కార్యక్రమాల్లో కూడా చెబుతూ ఉన్నా ఏమిటి అంటే, కనీసము ఉపోసద వ్రతాన్ని పాటించండి. నెలకు 4 రోజులు ఉపోసదాన్ని చేయండి. ప్రతి బుద్ధిస్టు కూడా, ప్రతి బౌద్ధుడు కూడా, బౌద్ధ గృహస్థుడు ఈ ఉపోసదాన్ని నెలకు 4 రోజులు ఖచ్చితంగా పాటించాలి. ఆచరణలో బౌద్ధం అని దీన్నే అంటారు. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, నిత్య జీవితంలో నువ్వు బౌద్ధాన్ని ఏ విధంగా ఆచరణలో పెడుతున్నావు అనేది ముఖ్యం. అందుకని ప్రతి బౌద్ధుడు కూడా తనను తాను పరిశీలించుకోవాలి. ధర్మాన్ని నేను ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నా, అందుకోసం నేను ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నా అని పరిశీలించుకోవాలా, దాన్ని ఆచరణలో పెట్టాలి. మరి ఎందువల్ల ఒకడు పాపకర్మలు చేస్తాడు లోకంలో? పాపము మంచిది కాదు, చెడ్డది అని అందరికీ తెలుసు. కానీ పాపకర్మలు చేస్తూనే ఉంటాడు. ఎందువల్ల చేస్తాడు అని అంటే, ఇంద్రియాల యొక్క ఆకర్షణ బలీయమైంది. ఆ ఇంద్రియాల యొక్క ఆకర్షణ వల్ల వ్యక్తి పొరపాటు చేస్తూ ఉంటాడు, చేయకూడని పనులు చేస్తూ ఉంటాడు. దాన్నే భగవానుడు ఏమన్నాడంటే, రాగం వల్ల పాపకర్మలు చేస్తాడు ఒక వ్యక్తి. రాగం అంటే ఏమిటి? సుఖాన్ని అనుసరించిపోయేది రాగం. ఏదైనా ఒక ఇంద్రియానుభవాన్ని మనం పొందినప్పుడు, అంటే ప్రియమైన విషయాన్ని అనుభవించి దానివల్ల సుఖాన్ని పొందినప్పుడు, ఆ సుఖాన్ని మన మనస్సు మెచ్చుకుంటుంది.
బాగుంది, ఈ రుచి బాగుంది, ఈ స్పర్శ బాగుంది, ఈ రూపం బాగుంది, ఈ ఈ సుగంధం బాగుంది, ఈ రుచి బాగుంది అని మనసు దాన్ని మెచ్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మెచ్చుకున్నదో ఆ మెచ్చుకున్న క్షణంలోనే దానిలో రాగము చేరిపోయింది. మళ్ళీ అటువంటి విషయం ఎదురుపడ్డప్పుడు అతని మనసులో ఆ పూర్వం అనుభవించినటువంటి ఆ అనుభూతి మేల్కొంటుంది. ఇంతకుముందు ఆ విషయానుభవాన్ని పొందిండు కదా, సుఖానుభవాన్ని, సుఖ వేదనను పొందిండు. అందువల్ల ఆ అనుభూతి మేల్కొని మళ్ళీ దాన్ని అనుభవించాలని కోరిక బయలుదేరుతుంది. ఆ కోరిక న్యాయమైనదైతే తప్పులేదు, కానీ న్యాయమైనది కాకపోయినట్టయితే అప్పుడు అది పాపమవుతుంది, దుఃఖానికి కారణమవుతుంది. పాపం చేసేవాడు ఇక్కడ ఏడుస్తాడు, పరలోకంలో కూడా ఏడుస్తాడు అన్నాడు బుద్ధుడు ధమ్మపదంలో. అందువల్ల రాగంతో ఎవరు పాపకర్మ చేయకూడదు. నా చిత్తము ఏ విషయంలోనైనా చిక్కుకొని ఉన్నదా అని రాగమే ఇక్కడ చిక్కుకోవడం అంటే రాగమే. ఒక పక్షి వలలో పడ్డట్టుగా ఈ చిత్తము రాగం యొక్క వలలో చిక్కుకుంటుంది. చిక్కుకొని అదొక బంధం అవుతుందన్నమాట అతనికి. ఇది పాపకర్మలు చేయడానికి మొదటి కారణంగా భగవానుడు బోధించాడు. తర్వాత రెండవ కారణం ఏమిటి అంటే ద్వేషం. ఎవరైనా మనకు చెడు చేసినప్పుడు, మనను చెడ్డ మాటలు తిట్టినప్పుడో, లేదా కొట్టినప్పుడో, లేదా మన వస్తువులు దొంగిలించినప్పుడో, మనకు కానీ మన బంధువులకు కానీ లేదా మన పిల్లలకు కానీ మన కుటుంబంలో ఎవరికైనా కానీ హాని చేసినప్పుడు అతని పట్ల మనకు కలిగే ఈ ద్వేషం, ఇతను ఎందుకు ఇట్లా చేసిండు, ఇట్లా చేయకుండా ఉండవలసింది అని మనసులో ద్వేష ప్రవృత్తి బయలుదేరుతుంది. ద్వేషము బయలుదేరి దానివల్ల ఏం చేస్తాడు, హింసకు పూనుకుంటాడు. శరీరంతో మొదట మాట అంటే మనసులో వస్తుంది, ఆ ద్వేషం బుద్ధి మనసులో కలుగుతుంది. కలిగిన తర్వాత మాటలతో అంటే అతను ఎదుటివాన్ని అంటే ఎవరైతే ఇతనికి హాని కలిగించిండో అతన్ని తిట్టవచ్చు. ఆ తర్వాత ఆ మాటలు ముదిరిన తర్వాత కొట్టుకోవడం వరకు కూడా వెళ్ళొచ్చు. లేకపోతే మొదలే అతను ప్లాన్ వేసుకొని అతను నాకు ఇటువంటి నష్టం కలగజేసిండు, నేను అతన్ని చంపేస్తా లేదా అతన్ని కొడతా అని ఒక నిర్ణయం చేసుకొని అతడు ఒంటరిగా ఉన్నప్పుడో ఎప్పుడో ఒక ప్రణాళిక ప్రకారం అతన్ని దొరికించుకొని కొట్టవచ్చు లేదా హత్య చేయవచ్చు. ఈ విధంగా ద్వేషము వల్ల కూడా ఒక వ్యక్తి పాపకర్మ చేస్తాడు. మొట్టమొదటిది రాగం వల్ల పాపకర్మ చేయటము, రెండవది ద్వేషం వల్ల పాపకర్మ చేయటం, మూడవది మోహం వల్ల పాపకర్మ చేయటం. మోహం అంటే ఏమిటి? ఒక వస్తువు యొక్క స్వరూపం మనకు పూర్తిగా తెలియదు, కానీ దాని పట్ల ఆకర్షణ మాత్రం కలుగుతుంది. దాన్ని చూసినప్పుడు దాని పట్ల ఆకర్షణ మనస్సులో కలుగుతుంది. ఇప్పుడు మనము బయట మంట వేసినప్పుడు లేదా మన ఇంటి ముందర ఒక లైట్ ఉన్నప్పుడు, ఒక బల్బు వెలుగుతూ ఉన్నప్పుడు అనేక పురుగులు వస్తాయి అక్కడికి. ముఖ్యంగా మంట వేసినప్పుడు ఈ పురుగులు అనేకమైనటువంటి పురుగులు గుంపులుగా వచ్చి ఆ మంటలో పడి చనిపోతూ ఉంటాయి. వాటికి ఏమర్థమైంది ఆ మంట అంటే ఏమిటి, దానివల్ల కలిగే లాభం ఏమిటి, నష్టం ఏమిటి అనేది వాటికి ఏమీ తెలియదు. ఆ వెలుతురును చూసి అవి తమను తాము మరిచిపోయి ఆ వెలుతురు వైపు పరిగెత్తినాయి. దీన్నే మోహము అని అంటారు. ఒక రూపాన్ని చూసినప్పుడు, అందమైన రూపాన్ని చూసినప్పుడు, ప్రియమైనటువంటి శబ్దాన్ని విన్నప్పుడు, మధురమైన శబ్దాన్ని విన్నప్పుడు, ఈ విధంగా ఇంద్రియాలన్నిటి విషయంలో చెప్పుకోవాలి. మన మనస్సు అటువైపు విచారణ లేకుండా పరిగెత్తిపోతూ ఉంటుంది.
దాన్నే ఏమన్నారు, మోహము అని అన్నారు. అది వలలో పడ్డ తర్వాత అప్పుడు బాధపడతాం, అయ్యో నేను ఈ సుఖాన్ని ఆశించకుంటే ఈ వలలో పడేవాన్ని కాదు అని చింత చేస్తూ ఉంటారు. అందువల్ల మోహానికి లొంగిన వ్యక్తి కూడా చేయకూడని పనులు చేస్తాడు. చేయకూడని పనులు చేసి దుఃఖానికి లోనవుతాడు. తనకు, తన కుటుంబానికి, బంధువులందరికీ కూడా దుఃఖాన్ని కలిగిస్తాడు. ఈ మూడవ పాపకర్మల వైపు ప్రేరేపించేది మూడవది ఏమిటి? మోహం. మొదటిది రాగము, రెండవది ద్వేషము, మూడవది మోహం, నాలుగవది భయం. భయం వల్ల కూడా ఒక మనిషి పాపకర్మలు చేస్తాడు. ఈ భయము అంటే అభద్రత వల్ల భయం కలగవచ్చు. ఆ భయంతో ఎదుటివాడు నన్ను చంపుతాడేమో అని ఒక అభద్రతా భావం ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు, నేనే అతన్ని ఎందుకు చంపకూడదు, ముందు అతడు నన్ను చంపే వరకు నేను ఎందుకు చూడాలా అనుకొని ఇతను ఆ భయము చేత ప్రేరేపింపబడి పాపకర్మ చేస్తాడు. ఎదుటివాడిని చంపటం అనేది ఒక పాపకర్మ కదా, ప్రాణాతిపాతం అవుతుంది అది. ఆ విధంగా భయం వల్ల ప్రేరేపింపబడి దొంగతనం కూడా చేయవచ్చు. పాపకర్మలు చేయడానికి భయం కూడా ఒక కారణం అవుతుంది అని భగవానుడు బోధించాడు. ఇప్పుడు అంటే ఒక వ్యక్తిని పాపకర్మల వైపు ప్రేరేపించే అంశాలు ఎన్ని అంటే 4: రాగము, ద్వేషము, మోహము, ఆ తర్వాత భయం. ఈ 4 అంశాల గురించి భగవానుడు మనకు బోధించాడు. తర్వాత ఇవి చెప్పిన తర్వాత భగవానుడు ఏమన్నాడంటే 6 అపాయముఖాలు అన్నాడు. అపాయం అంటే తెలుసు కదా, మనందరికీ తెలుసు. అపాయం అంటే డేంజర్, అది మనకు అందరికీ తెలిసిన విషయం. ప్రమాదము కలిగించే విషయాలు, అపాయం కలిగించే విషయాలు మనకు తెలుసు. అయితే ఈ అపాయము వేటి వల్ల మనకు కలుగుతుంది అని అంటే భగవానుడు మొట్టమొదట ఏం చెప్పిండు? మత్తు వస్తువుల గురించి చెప్పిండు. మనము మొట్టమొదట 4 శీలాలే చెప్పుకున్నాం కదా. మొట్టమొదట మనం ఏం చెప్పుకున్నాము? పాపకర్మల విషయంలో 4 చెప్పుకున్నాము. అప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, భగవానుడు తాగవద్దు అని చెప్పలేదు కాబట్టి మనం తాగితే తప్పులేదు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ ఆ విషయం వచ్చింది, 5వ శీల నియమం ఇక్కడ వచ్చింది. ఏమిటి? మత్తు వస్తువులు తీసుకోవటం అనేటువంటిది. మత్తు అనేటువంటిది బుద్ధిని నాశనం చేస్తుంది. ఇది తగింది, ఇది తగనిది అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని పోగొడుతుంది. అందువల్ల తాగినటువంటి వాడు అనేక పొరపాట్లు చేస్తాడు. తనకు హాని చేసుకుంటాడు, భార్యా పిల్లలకు హాని చేస్తాడు, సమాజంలోని ఇతర సభ్యులకు కూడా హాని చేస్తాడు. అందుకని మత్తు వస్తువులు తీసుకోవద్దు. భగవానుడు స్పష్టంగా బోధించిండు కదా మనకు. ఏమని? సురామేరయ మధ్య పమాదట్టాన వేరమని. సుర అంటే కళ్ళు, మేరయం అంటే నాటుసారా, గుడుంబ టైప్ అన్నమాట. నాటుసారా, తర్వాత వైను, మద్యం. ఇటువంటివి ఇంకా ఇవి మాత్రమే చెప్పి ఊరుకోకుండా ప్రమాదట్టాన వేరమని అన్నాడు. అంటే ప్రమాదానికి నెలవులైనటువంటి వాటి అన్నిటిని కూడా మానుకోవాలి. ఇవి ఎట్లాగో ప్రమాదాన్ని కలిస్తే అని మనకు తెలుసు. ఏది? సుర, నాటుసారా, మద్యము, ఇవి. కానీ ఈ రోజుల్లో ఈ డ్రగ్స్ అంటున్నారు కదా, మత్తు మందులు. ఈ డ్రగ్స్ వీటికంటే కూడా ప్రమాదకరమైనటువంటివి. వాడు సమాజానికి పెద్ద పీడగా పరిణమిస్తాడు. వీటికి, ఈ మత్తు మందులకు బానిస అయిన వాడు. అందువల్ల మత్తు వస్తువులు తీసుకోవద్దు. మత్తు వస్తువులు తీసుకున్నవాడు ఇప్పుడు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. రోజు వాడు తల్లిని డబ్బులు అడిగి తాగి వస్తూ ఉంటాడు.
డబ్బులు ఇచ్చి ఇచ్చి ఆమె విసిగిపోయి ఒకరోజు ఇవ్వకపోతే ఇక వాడు సైకో అవుతాడనమాట. ఆ తల్లిని కూడా చంపేసిన వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. భార్యను చంపేసిన వాళ్ళను, పిల్లలను చంపేసిన వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మత్తు వస్తువులకు అలవాటైన వాడైతే అంతకంటే ఘోరం అన్నమాట. హత్యలు కూడా చేస్తారు అట్లాంటి వాళ్ళు. అందుకని మత్తు వస్తువుల్ని తీసుకోవద్దు. మత్తు వస్తువులు తీసుకున్నవాడు తాను చెడుతాడు, సమాజాన్ని కూడా చెడుపుతాడు. అది సామెత ఉన్నది కదా, తాజేళ్ల కోతి వనమంతా తెరిచింది అని. ఆ విధంగా ఈ మత్తు వస్తువులకు బానిస అయిన వాడు సమాజాన్ని కూడా చెడగొడతాడు. అందుకని మత్తు వస్తువులు తీసుకునేవాడు అపాయం పాలవుతాడు. మత్తు వస్తువులు తీసుకోవద్దు అని భగవానుడు బోధించిండు. ఇక రెండవ అంశం ఏం చెప్పిండు భగవానుడు అంటే అకాలంలో తిరగటం. అకాలం అంటే సాధారణంగా అందరము రాత్రి 10 గంటలకు, అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నా, సుమారుగా రాత్రి 10 గంటల వరకల్లా భోజనం చేసి అంతా పడుకుంటారు రాత్రిపూట. కానీ ఏ పని లేకుండా అర్ధరాత్రి 12 గంటలకు, ఒంటి గంటకు బజార్ల వెంట తిరగటము, దీన్ని ఏమంటారు? అకాలంలో తిరగటం అని. తర్వాత పని చేసుకోవలసిన సమయంలో పని చేయకుండా తిరగటము, ఆ సమయము పని చేయడానికి తగినటువంటిది, కానీ అతను పని చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అర్ధరాత్రి పూట తిరుగుతూ ఉంటాడు. అట్లా తిరిగేవాడు ఇతరుల అనుమానానికి గురి అవుతాడు. ఎందుకు ఇతడు ఇట్లా ఈ అర్ధరాత్రి పూట బయట తిరుగుతూ ఉన్నాడు? పోలీసులు చూస్తే పట్టుకుంటాడు. ఎన్ని ఐడి చూపించి ఉంటాడు. ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎటు పోతున్నావు? లేకపోతే స్టేషన్కు రా రేపు పొద్దున అంటారు. లేకపోతే అప్పుడే తీసుకొని పోతారు స్టేషన్కు, పోలీస్ స్టేషన్కు. అంటే అకాలంలో తిరిగేవాడు నిందల పాలవుతాడు. అతడు అకాలంలో తిరగటం వల్ల రాత్రిపూట అతని ఇంటిలో ఉంటే భార్యా పిల్లలకు రక్షణ. యజమాని ఇంటిలో ఉండకుండా బయట బజార్లు పట్టుకుని తిరుగుతూ ఉంటే అతని భార్యా పిల్లలకు రక్షణ ఉండదు. అందువల్ల అకాలంలో తిరగకూడదు. అది భగవానుడు చెప్పిన రెండవ అంశం. మూడవది ఏమిటి అంటే జూదం. జూదము ఒక పురాతనమైనటువంటి వ్యసనం. వేల సంవత్సరాల నుంచి మానవుల్ని జూద వ్యసనం పీడిస్తున్నది. ఇప్పుడైతే ఆన్లైన్ బెట్టింగులు, కోళ్ళ పందాలు, రకరకాలుగా రూపాలు మార్చుకొని జూదము మానవుల్ని పీడిస్తూనే ఉన్నది ఇప్పటికీ కూడా. ఎలక్షన్లు అయితే బెట్టింగు, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే బెట్టింగు. ఈ విధంగా జూదం ఆడినటువంటి వాడు డబ్బును కోల్పోతాడు. డబ్బును కోల్పోవటం వల్ల దుఃఖం కలుగుతుంది. ఒకవేళ జూదం ఆడుతూ ఇతను గెలిచినట్టయితే ఇతని మీద ఎదుటివాడికి వైరం కలుగుతుంది. తర్వాత సమాజంలో విలువ పోతుంది. వాడు జూదగాడు. మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కదా. జూద వ్యసనంతో దివాలా తీసిన వాళ్ళు, ఆస్తులన్నీ అమ్ముకొని దివాలా తీసిన వాళ్ళని ఎందరినో మనము చూస్తూ ఉంటాము సమాజంలో. అందుకని జూద వ్యసనం అనేటువంటిది మంచిది కాదు. ఒక గృహస్థు ఈ వ్యసనాలకు అలవాటు కాకూడదు. మొదట ఏం చెప్పిండు భగవానుడు? మత్తు వస్తువులు తీసుకోవద్దు, అకాలంలో తిరగవద్దు, ఆ తర్వాత జూదము ఆడవద్దు, జూద వ్యసనానికి లోను కావద్దు. జూద వ్యసనానికి లోనైన వాడు భార్యను కూడా అమ్మేస్తాడు, భార్యను కూడా జూదంలో పెడతాడు. ఎప్పుడో పురాణాల ముచ్చట కాదు, ఈ మధ్యకాలంలో కూడా ఇటువంటి చేసిన వాళ్ళ గురించి వార్తలు వస్తున్నాయి. నేనే 2-3 వార్తలు విన్నాయి ఇట్లాంటివి. అంటే జూదము ఎట్లా మనిషి యొక్క బుద్ధిశక్తిని నాశనం చేస్తుందో దీన్ని బట్టి మనము గ్రహించవచ్చు. అందుకని జూదము ఆడకూడదు. తర్వాత మనము 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారని ఒక సామెత ఉంది. అంటే మన మిత్రులు మంచివారై ఉండాలి. చెడు సాంగత్యము, చెడు స్నేహము చేయకూడదు. చెడ్డ స్నేహం చేసినటువంటి వాడు క్రమంగా తాను కూడా చెడ్డవాడు అవుతాడు.
ఎందుకంటే అతనితో కలిసి ఉండటము, అతనితో మాట్లాడటము, కలిసి ఆలోచించడము, కలిసి పనిచేయటం వల్ల అతని చెడు ప్రభావము ఇతని మీద కూడా పడి అతని చెడ్డ పనుల్లో ఇతను కూడా భాగస్వామి కావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చెడు స్నేహము చేసేవాడు కూడా చెడిపోతాడు. తాగుబోతూ ఇప్పుడు తాగేటప్పుడు పక్కన కూర్చుని తాగే వాళ్ళందరూ మన మిత్రులు గారు, లేదా తాగడం కోసం ఒప్పిస్తారు కొందరు. ఇవాళ ఎవరిని పట్టుకుంటే నాకు తాగుడు దొరుకుతుంది అని వాడిని బాగా ఉబ్బించి వారి బార్లకు తీసుకొని పోయి వాడి చేత ఖర్చు పెట్టించి వీడు తాగుతాడు. ఇట్లాంటి వాళ్ళు మిత్రులు కారు. భగవానుడు ఏమనంటే కలు దాగడి వేళ కలియువాడు ఇచ్చకాలు పలికెడువాడు మిత్రుడు గాడు అన్నాడు. అంటే వాడు ఇచ్చకాలు పలుకుతాడంటే నీకు ముఖస్థుతి చేస్తాడు, నేను మెచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే నీతో ఖర్చు పెట్టించి వాడికి తాగాలని ఉన్నది కాబట్టి. అటువంటి వాళ్ళు మిత్రులు కారు. అటువంటి స్నేహాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని భగవానుడు బోధించాడు. ఇంకా సోమరితనము పనికిరాదు అన్నాడు. సంపదలు పెరగకపోవడానికి, గృహస్థుడు సంపాదన పరుడు కాకపోవడానికి సోమరితనము కూడా ఒక కారణము అని చెప్పిండు. సోమరి ఏం చేస్తాడు? పొద్దున్నే పని చేయి నాయన అంటే చాలా పొద్దున్నది అప్పటికి చేస్తా అంటాడు. ఇక సాయంత్రం చేయమంటే ఇవాళకి పొద్దుపోయింది కదా రేపు చూద్దాము అని అంటాడు. చలి ఉన్నప్పుడు చేయమంటే బాగా చలి పెడుతున్నది అంటాడు. ఎండ ఉన్నప్పుడు చేయమంటే చెమటలు వస్తున్నాయి, విపరీతమైన వేడి ఉన్నది, మళ్ళీ చేస్తా అంటాడు. ఈ విధంగా తినకముందు చేయమంటే తిన్న తర్వాత చేస్తా అంటాడు, ఆకలిగా ఉన్నది అంటాడు. తిన్న తర్వాత చేయమంటే ఆయాసం ఉన్నది అంటాడు. ఇట్లా ఏదో ఒక నెపంతో, ఏదో ఒక కారణంతో పనిని తప్పించుకోవడానికే చూస్తాడు తప్ప సోమరి పని చేద్దామని అనుకోడు. బుద్ధుడు ఏమన్నాడు? పట్టుదలతో ప్రయత్నం చేయాలా అన్నాడు. ఇది నిర్వాణ సాధన విషయంలోనే కాదు, నిత్య జీవితంలో కూడా అందరికీ ఉపయోగపడే అంశం. పట్టుదల లేనివాడు జీవితంలో ఏ రంగంలో కూడా పైకి రావడానికి అవకాశం లేదు. పట్టుదలతో ప్రయత్నించిన వారే, కష్టాలకు బాధలకు ఓర్చి పనిచేసిన వారే చివరికి ఉన్నత శిఖరాలను పొందటం మనము చూస్తున్నాం. అందుకని కష్టించి పనిచేయాలి. కానీ సోమరితనం పాలైనట్టయితే వాడు సంపదల్ని ఎన్నటికీ పొందలేడు. ధనార్జన సోమరి అయినటువంటి వాడు చేయలేడు. ఇది భగవానుడు చెప్పినటువంటి 6 అపాయముఖాలు. మొదటిది ఏమిటి? 6 మత్తు వస్తువులు తీసుకోవటం, ఇది అపాయానికి కారణమవుతుంది. తర్వాత అకాలంలో తిరగటము ప్రమాదానికి అపాయానికి కారణమవుతుంది. తర్వాత వినోద వ్యసనము 3వది, జూదము 4వది, చెడు స్నేహము 5వది, 6వది ఏమిటి? సోమరితనం. ఈ 6 ఒక గృహస్థు వదిలిపెట్టాలి. ఇప్పుడు మొదటి నుంచి చెప్పుకున్నాం 4 పాపకర్మలు ఏమిటి? ప్రాణాతిపాతము, దొంగతనము, పరస్త్రీల పొందు, అబద్ధాలు చెప్పటము, చాడీలు చెప్పటం, కఠినపు మాటలు మాట్లాడటం. ఆ తర్వాత రాగద్వేష మోహ భయాలతో పాపకర్మలు చేయటం, వాటిని ప్రేరేపించి పాపకర్మలు అంటే వాటి ప్రేరణతో పాపకర్మలు చేయటం, అది వాటిని వదిలిపెట్టాలి. తర్వాత ఈ 6 అపాయముఖాలు అంటే అపాయానికి ద్వారాలు అన్నమాట. ఇవి ద్వారం నుంచి మనం ఇంటి లోపలికి పోతాం కదా, ఆ విధంగా ఈ 6 అనుసరించిన వాడు అపాయంలోకి పోతాడు, ప్రమాదంలోకి పోతాడు. ఈ విధంగా వీటికి దూరంగా ఉండాలని భగవానుడు బోధించాడు. ఆ విధంగా బోధించిన తర్వాత అప్పుడు దిక్కుల దగ్గరికి వస్తున్నాడు. ఏమిటి? ఈ సిగాలుడు ఏం చేస్తున్నాడు? దిక్కులకు మొక్కుతున్నాడు కదా, తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, కింది దిక్కు, పై దిక్కు. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడు? తూర్పు దిక్కు అంటే నువ్వు అనుకున్నట్టు ఇది కాదు, తల్లిదండ్రులే తూర్పు దిక్కు. తల్లిదండ్రులు నిన్ను కని పెంచి పెద్ద చేస్తున్నారు, విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.
అటువంటి తల్లిదండ్రులను నీవు ఆదరించాలి, గౌరవించాలి. అంటే ఏ విధంగా? వాళ్ళు నేర్పే విద్యల్ని చక్కగా నేర్చుకోవటం, వాళ్ళు అలవరిచే మంచి ప్రవర్తనను అలవర్చుకోవటం, వారి మాటను జవదాటకుండా ఉండటం. ఈ విధంగా ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? నీకు చక్కని క్రమశిక్షణ ఇస్తారు. చక్కని కుటుంబం నుంచి కన్యను తెచ్చి పెళ్లి చేస్తారు, ఆ అమ్మాయితో పెళ్లి చేస్తారు. జీవితంలో అన్ని విధాలా నీవు బాగుపడడానికి వాళ్ళ శక్తినంతా దారపోస్తారు. సంతానము పట్ల తల్లిదండ్రులు మరణించే వరకు కూడా ప్రేమతో ఉంటారు. వాళ్ళు బాధలు పెడుతున్నా కూడా వీళ్ళు మాత్రం వాళ్ళని బాధలు పెట్టరు. లోకంలో మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఈ విధంగా తల్లిదండ్రుల పట్ల మనము ప్రవర్తించినట్టయితే ఆ తల్లిదండ్రుల యొక్క రక్షణ మనకు ఉంటుంది. ఇక్కడ దిక్కు అంటే ఏమిటి? రక్షణ అని. వాడికి ఎవరు దిక్కు లేరు అంటే ఎవరు రక్షణ లేరు, ఎవరు ఆధారం లేరు అని అర్థం. మరి తల్లిదండ్రులను కాపాడుకున్న వాడికి ఒక రక్షణ దొరికినట్లే. అదేవిధంగా బుద్ధుడు ఏమన్నాడంటే, ఇంకా భార్య పడమర దిక్కు అన్నాడు. భార్యను అవమానించకూడదు అన్నాడు. గౌరవంగా ప్రేమగా మాట్లాడుకోవాలి భార్యాభర్తలు. అంతేగాని అగౌరవంగా మాట్లాడకూడదు. తిట్టడం, కొట్టడము ఇటువంటి కొందరు శాడిస్ట్ భర్తలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ రక్షణ పోతుంది. వాళ్ళకు భార్య వల్ల కలిగే రక్షణ పోతుంది. చూడండి, భర్త ఎప్పుడు భార్య చేతిలోనే ఉంటాడు. అంటే లోకంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నా నేను. భార్య వండి పెడితే భార్య ఇచ్చింది తింటాడు. మరి భార్య మనసులో కనుక ద్వేషబుద్ధి, ప్రతీకారం కనుక వస్తే ఏదో రూపంలో భర్తను లేపేయచ్చు. అందువల్ల కలిసిమెలిసి ఉండాలి భార్యాభర్తలు తప్ప భయం వల్ల కాపురం చేయకూడదు. భార్య పట్ల అనుకూలంగా ఉన్నట్టయితే, ఆమెను ప్రేమగా చూసినట్టయితే ఆమె అన్ని విధాలా నీకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత చేయవలసిన పనులు, ఇంటి పనులన్నీ సమర్థతతో చేస్తుంది. ఇంటి ఖర్చుల్ని పొదుపుతో ఖర్చు చేస్తుంది, దుబారా చేయదు. మీకు వ్యవసాయము, వ్యాపారము అటువంటివి ఉంటే పని వాళ్ళతో చక్కగా ఆ వ్యవసాయం పనులన్నీ చేయిస్తుంది. ఈ విధంగా ఆమె భర్తను కాపాడుతూ ఉంటుంది. ఇది పడమరి దిక్కు అయిన భార్య వల్ల వచ్చేటువంటి రక్షణ. ఇది దిక్కు, భార్య పడమరి దిక్కు. ఇక దక్షిణ దిక్కు అంటే ఆచార్యుడు, విద్యలు నేర్పేటువంటి గురువు. ఆచార్యుడు వస్తున్నాడు అంటే లేచి నిలబడాలా, కూర్చోవడానికి ఆసనం చూపించాలా, వాళ్ళ అవసరాలు ఏమైనా ఉన్నాయేమో అడగాల. ఆ విధంగా గురువు పట్ల గౌరవంతో ఉండే శిష్యుని పట్ల గురువుకు ఆప్యాయత పెరుగుతుంది. అందువల్ల అతను విద్యలను చక్కగా బోధిస్తాడు. సమాజంలో రాణించేటట్లుగా చేస్తాడు. విద్య బాగా నేర్చుకుంటే సమాజంలో ఉన్నతమైన పదవులు, ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ విధంగా ఒక స్థాయిని పొందినవాడు అవుతాడు శిష్యుడు. ఇది దక్షిణ దిక్కు. ఉత్తర దిక్కు ఎవరు అంటే మన సలహాదారులు, మిత్రులు. ఉత్తర దిక్కు మిత్రుల్ని కాపాడుకోవాలంటే మొదటి సూత్రము, నియమం ఏమిటి అంటే సమానత్వ ప్రదర్శన అన్నాడు బుద్ధుడు. మిత్రత్వంలో నేను ఎక్కువ, నీవు తక్కువ అనేటువంటి భేదము ఉండకూడదు. ఉంటే అది మిత్రత్వం కాదు. నేను నీకంటే ఎక్కువవాడిని, నువ్వు తక్కువవాడు అనే దృష్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మిత్రత్వం అనేటువంటిది ఉండదు. అందువల్ల సమానత్వ ప్రదర్శన ఉండాలి మిత్రత్వంలో. తర్వాత మిత్రులకు ఏదైనా అవసరం పడ్డప్పుడు మనము ఆదుకోవాలి. వాళ్ళకు డబ్బు అవసరమైతే మనం చేయగలిగితే సహాయం చేయాలా, మాట సహాయం అవసరమైతే మాట సహాయం చేయాలా, పని అవసరమైతే పని చేయాలా. అప్పుడు వాళ్ళు కూడా మనకు అదేవిధంగా తోడుగా ఉంటారు. అవసరమైనప్పుడు సలహాలు ఇస్తారు, కష్ట సుఖాల్లో ఆదుకుంటారు. ఇది ఉత్తర దిక్కు, మిత్రమాత్రికు. తర్వాత కింది దిక్కు ఏమిటి? మన దగ్గర పనిచేసే దాస సేవకులు కింది దిక్కు. మన దగ్గర పనిచేసేవాళ్ళు. వారికి పని ఎట్లా చెప్పాలా అంటే బుద్ధుడు ఏమన్నాడు?
శక్తిని బట్టి పని చెప్పాలన్న. వాడు 30 కిలోల బరువు మోయగలుగుతాడు, వాడికి 50 కిలోల బరువు ఎత్తితే తెల్లవారి పనికి రాడు వాడు. ఎందుకంటే వాడు మోయలేడు, బాధ అవుతుంది, తెల్లవారి పనికి రాడు. యజమాని పట్ల వాడి మనసులో ద్వేషబుద్ధి కలుగుతుంది. అందుకని శక్తిని బట్టి పని చేయాలా, అవసరమైనప్పుడు సెలవులు ఇవ్వాలా, అవసరమైనప్పుడు ధన సహాయం చేయాలా. ఒక కుటుంబంలోని వ్యక్తిగా అతన్ని మనము ఆదరించాలి. ఆదరిస్తే అతను యజమాని కంటే ముందే లేస్తాడు, చేయవలసిన పనులన్నీ సమర్థంగా చేస్తాడు. యజమాని నిద్రించిన తర్వాత నిద్రపోతాడు. కష్టంలో ముందు నిలబడతాడు, యజమానికి ముందు నిలబడతాడు. అందుకని కింది దిక్కు దాస సేవకులు, వారిని ఈ విధంగా మనము కాపాడుకోవాలి. అవసరమైనప్పుడు సెలవులు ఇవ్వాలని కూడా భగవానుడు బోధించింది. ఇప్పుడు మనము 5 దిక్కుల గురించి చెప్పుకున్నాం. 6వ దిక్కు పై దిక్కు అంటే శ్రమణ బ్రాహ్మణులు అన్నాడు. బ్రాహ్మణులు అంటే జ్ఞానులు అనే అర్థంలో చెప్పుకోవాలి. జాతి కులవాచకం కాదు, అది దాని గుణంతో గుణవాచకం అనుకొని జ్ఞానానికి తీసుకోవాలి దాన్ని, ఆ అర్థాన్ని. ఇక శ్రమణులు అంటే భిక్షువులు, పరివ్రాజకులు, మనకు తెలిసిన విషయమే. వారు ఎల్లవేళలా మన దగ్గరికి రావాలని కోరుకోవాలి. వారు రావడానికి మన ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉండాలి. వారికి అవసరమైన ఆ కనీస వస్తువులు చీవర పిండపాత శయనాసన గిలాన పచ్చయ అన్నది. అంటే వారికి అవసరమైన వస్త్రము కానీ భోజనము కానీ, అవసరమైతే వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఉండడానికి ఒక గది కానీ ఏర్పాటు చేయాలి. చీవర పిండపాత శయనాసన గిలాన పచ్చయ, వ్యాధి వస్తే మందులు ఇప్పించాలా, ఆ రోగానికి పత్యాహారాన్ని ఇవ్వాలి, అది తగ్గడానికి అనుకూలమైన ఆహారాన్ని ఇవ్వాలి. ఈ విధంగా ఒక శ్రమణుని కానీ పరివ్రాజకుని కానీ మనము కాపాడుకున్నట్టయితే అతడు మనకు దిక్కుగా ఉంటాడు, రక్షణగా ఉంటాడు. ఏమిటి అతను ఇచ్చే రక్షణ? చక్కని శీలాన్ని నేర్పుతాడు మనకు. దుష్కర్మల నుంచి పోకుండా కాపాడుతాడు, పాపకర్మలు చేయకుండా కాపాడుతాడు. తర్వాత శాశ్వతంగా దుఃఖము తొలగిపోవడానికి మార్గాన్ని చూపిస్తాడు. ఈ భవచక్రం నుంచి, సంసార చక్రం నుంచి బయటపడడానికి అతడు మార్గాన్ని చూపిస్తాడు. ఈ విధంగా ఈ లోకంలో మనము గౌరవంగా పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించడానికి అనుకూలమైనటువంటి విషయాల్ని అతడు నేర్పుతాడు. ఈ సంసార దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడడానికి అవసరమైన విషయాల్ని కూడా అతను నేర్పుతాడు. ఈ విధంగా శ్రమణుల్ని బ్రాహ్మణుల్ని సేవించినట్టయితే మనకు పై దిక్కు 6వ దిక్కు, దాని నుంచి మనకు రక్షణ కలుగుతుంది. శ్రమణ బ్రాహ్మణుల ద్వారా ఈ రక్షణ కలుగుతుంది. ఈ విధంగా మనము 6 దిక్కుల్ని కాపాడుకుంటే జీవితంలో అన్ని వైపుల నుంచి మనకు రక్షణ ఉంటుంది. ఒక దిక్కును మనం చెడగొట్టుకుంటే ఆ దిక్కు నుంచి మనకు రక్షణ ఉండదు. తల్లిదండ్రుల మాట వినకుండా, వాళ్ళు నేర్పించిన విద్యలు నేర్చుకోకుండా, వయసులో అడ్డమైన తిరుగులు తిరిగి చెడిపోయే వాళ్ళని చూస్తున్నాం కదా, వాడు ఒక రక్షణను కోల్పోయినవాడు. ఆ విధంగా తక్కిన విషయాల్లో కూడా మనము అర్థం చేసుకోవాలి. ఈ 6గురిని మనం కాపాడుకుంటేనే మన జీవితము అన్ని వైపుల నుంచి రక్షణను కలిగి క్షేమంగా, భద్రంగా, సుఖంగా గడుస్తుంది. అందుకని ఈ విధంగా దిక్కుల్ని కాపాడుకోవడం అంటే ఈ విధంగా తెలుసుకోవాలి. కానీ నువ్వు చేసినట్టుగా ఎవరితో చెప్తున్నాడు బుద్ధుడు? సిగాలుడితో. ఓ సిగాల, నువ్వు పొద్దున్నే తలస్నానం చేసి బట్టలు మార్చుకోకుండా, తల ఆరబెట్టుకోకుండా ఊరి బయటకు వచ్చి దిక్కులకు నమస్కారం చేస్తూ కష్టపడుతున్నావు. కానీ ఇది అసలైన అర్థం కాదు. మీ తండ్రి గారు చెప్పినట్టుగా ఈ లోకంలో ఆ తర్వాత కూడా నీకు మేలు జరగాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ 6 దిక్కుల్ని కాపాడుకుంటే ఇహంలో పరంలో కూడా నీకు మేలు జరుగుతుంది అని
బుద్ధుడు సిగాలుడికి బోధిస్తాడు. ఆ మాటల్ని విన్న తర్వాత సిగాలుడు త్రిశరణాలను పొందుతాడు. బుద్ధ ధర్మ సంఘాలను శరణు పొంది ఉపాసక శిష్యుడిగా మారిపోతాడు. ఇది సిగాలుని ముందుంచుకొని లోకానికి అంతటికీ భగవానుడు అందజేసినటువంటి ధర్మబోధ ఇది. గృహస్థులు ముఖ్యంగా వీటన్నిటినీ చక్కగా ఆచరించినట్టయితే వారు నిత్య జీవితంలో సుఖంగా, శాంతిగా, తృప్తిగా ఉంటారు. అందుకని మీరంతా వీటిని పాటించాలని కోరుతూ ఇంతటితో ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవతా సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే.